అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో పర్యటించిన ఆయన జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే వరకు రేషన్ కార్డు ప్రక్రియ కొనసాగుతుంది అన్నారు. అలాగే రేషన్ కార్డు లేని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అన్ని లిస్టులలో అర్హత ఉన్న వాళ్ళకి మేము రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చబోతున్నాము. అదేవిధంగా ఎవరన్నా ఈ లిస్టులో మిస్ అయిపోతే మళ్ళీ గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోండి. మీకు కూడా అర్హత రేషన్ కార్డు వస్తుంది. ఎవరు ఆందోళన చేయడం అవసరం లేదు. ఇదేదో ప్రతిపక్షాల ఒక విచిత్రమైన వికారమైన తప్పుడు ప్రచారం నమ్మొద్దు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు వచ్చే వరకు, కొత్త రేషన్ కార్డు ఇచ్చే వరకు, పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు ఆరంభం మాత్రమే. 26వ తారీఖు మొదలై రాష్ట్రంలో రేషన్ కార్డుకి అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్క రేషన్ కార్డు కూడా తీసివేయగలరు అని స్పష్టంగా ప్రకటిస్తున్నా.